ఏం చెప్పిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి ఐదు దగ్గర పనిచేశారు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పింది. జూపల్లి ఇక్కడ చూపించారు నాకు రాసింది ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,680 కట్టినాము. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పటికిప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినాం. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ రాసిన ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్ లో ఉన్నది, ఆ ఫోన్ లోకి వెళ్ళి తీసుకుపెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. పీజీఐసి అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తెచ్చింది, ట్రాన్స్కోలో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख करोड़ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపి బాబు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది జనరల్ పెద్దగా చేసి కింది కానీ పైకి పోదా ఉండాలి. ఏ రోజు డేట్ వైజ్ తెచ్చినాయి కదా జర పెద్దగా ఉంది బిడ్డ అయితే స్క్రీన్ పెద్దగా కాదా? ఓకే. ఆ ఫస్ట్ చూడండి, డిసెంబర్ 12, 2023 అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. జర పైకని అట్లా ఒక్కొక్క డేటు. జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన ఎఫ్ఆర్బిఎం అప్పు. మొత్తం కూడితే ఎంత కనబడుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాలుగు స్టేట్మెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరెవ్వరు పోయి గూగుల్లో కొట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎఫ్ఆర్బిఎం అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు? 1,86,087 కోట్లు. మరొకసారి చూపలేదు. ఎఫ్ఆర్బిఎం అంటే ఇంకా అనిగల్ ప్లస్ కథ వేరు. ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాయి. ఇక రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో నేను గట్టిగా పట్టుకున్నా, నువ్వు చాలా అప్పులు చేసావని మాట్లాడక డేట్ కూడా చెప్తా, మీరు అసెంబ్లీ గూగుల్కి వచ్చి కొట్టండి. మార్చి 18, 2026 అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తాను. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది. ఈ మాట 5 నెలల కింద. ఈ 5 నెలలు కలిపితే 4.5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. 47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు ఎంత? మార్చి 18 నాడు చెప్పింది. ఇవాళ ఎంత డేటు? జూలై 3 అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్ల అప్పు చేసిన ఎక్కడికో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పి. అది జూపల్లి ఏమంటుండే 1,77,058 కోట్లు. ఇప్పుడు ఇబ్బంది కరెక్ట్. మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి
జూపల్లి ఏమన్నాడు అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? పాలమూరు బిడ్డవైతే పౌరుషం ఉంటే జీవు నెత్తురుంటే తక్షణమే రాజీనామా చేస్తే నెక్స్ట్ విషయం చెప్తారు. రెండో మాట ఏమన్నాడు? మనం తయారున్నాం అనుకున్నారు వాళ్ళు అలా చెప్తే అర్ధగంటలో బయట పెట్టినాం అక్కడే అర్ధగంటల. రెండో ముచ్చట, బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మన మీద బట్టగాల్సి మీరు చేస్తున్నారా? అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు బడ్జెట్ విక్రమార్క ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. అదే గిన్ని గ్యారెంటీలు చెప్తున్నారు మీరు. 4,000 పింఛన్ అంటున్నారు, మహిళలకు 2,500 అంటున్నారు, 15,000 రైతు బంధు అంటున్నారు. ఇంతగానని చెప్తున్నారు. ఎట్లయితే ఈ పైసలు ఉంటాయా అని ఒక విలేకరు అడిగితే భట్టి గారు ఏమన్నాడు? అదే మాది 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని, పైసలు ఎట్లా సంపాదించాలో మాకు తెలుసు, ప్రజలకు ఎట్లా ఇవ్వాలో మాకు తెలుసు అని డైలాగ్ కొట్టింటారు. ఇప్పుడేమంటారు? చెయ్యశాతగాక నడపశాతగాక అబద్ధాలు చెప్పి 8 లక్షల కోట్ల అప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చర్చ అంటున్నావు, ఈడేది చర్చ? అసెంబ్లీలో మాట్లాడినా నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్బిఎం కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో చెప్తే ఒక్కళ్ళు ఎవరే తలకాయలు ఇంటికేసుకున్నారు. అరే ఇప్పటికన్నా 7 లక్షలు 8 లక్షలని అడ్డగోలు కూతలు బంద్ చేయండి. నేను అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడనే లెక్క చెప్తున్నా. కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వం తెచ్చిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అన్ని కలిపి 4,17 అని నిండు అసెంబ్లీలో చెప్పిన. ఒకవేళ నా లెక్క తప్పైతే మీదే గవర్నమెంట్, మీకు అధికారులు ఉన్నారు, వాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆర్థిక మంత్రి ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని అసెంబ్లీలో లేచి బల్ల గుర్తి చెప్తే ఒక్కడు మాట్లాడే. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్ లో అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేది కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. పదాలు మాత్రమే మాట్లాడే మంత్రి. ఇంకా నువ్వు చర్చ, నీతో మాట.